ఏపీలో అధికార వైసీపీకి భారీ షాక్. టీడీపీ జనసేన బీజేపీ కూటమి క్లీన్ స్వీప్. కుప్పంలో చంద్రబాబు ఘన విజయం. వరుసగా 8వ గెలుపొందిన టీడీపీ అధినేత. 21 ఎమ్మెల్యే 2 ఎంపీ స్థానాల్లో జనసేన విక్టరీ. ప్రజల కోసం పనిచేస్తామన్న పవన్. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. 9న 4వ సీఎంగా ప్రమాణం చేయనున్న బాబు. సీఎం పదవికి జగన్ రాజీనామా. ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్న వైసీపీ అధినేత. ఏపీ కాంగ్రెస్ పార్టీకి మరోసారి తీరని దెబ్బ. 3వసారి ఖాతా తెరవని హస్తం పార్టీ. ప్రజలు ఇచ్చిన విజయాన్ని గుండెల్లో పెట్టుకుంటా రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువస్తానన్న నారా లోకేష్. వైసీపీ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతామన్న అచ్చెన్నాయుడు. తెలంగాణలో చెరో 8 స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ విజయం. పాత బస్తీలో అసద్దే గెలుపు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు షాక్. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. బీజేపీని ప్రజలు ఆశీర్వదించారు అన్న కిషన్ రెడ్డి. చంద్రబాబుకు రేవంత్ అభినందనలు. సమస్యలను పరిష్కరించుకుంటామన్న సీఎం. లోక్సభ ఫలితాలు నిరాశ కలిగించాయి. ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉంటామన్న కేటీఆర్. భవిష్యత్తుపై ఆశలతో ముందుకు కదులుతాం. ఎన్నికల్లో గెలుపోటములు సహజం అన్న హరీష్ రావు. అరాచక పాలనకు ప్రజలు విముక్తి పలికారు. వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారన్న పురంధేశ్వరి. రాష్ట్రాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్న ఏపీలో కూటమి గెలుపుపై చిరంజీవి ట్వీట్. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం. శ్రీ గణేష్ కు 13,206 ఓట్ల మెజార్టీ. టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా. రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవోకు లేఖ. టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా. రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవోకు లేఖ. ఎన్డీఏని మూడోసారి విశ్వసించారు అన్న మోడీ. అభివృద్ధిని కొనసాగిస్తామని వెల్లడి. మోడీ ఆధ్వర్యంలో దేశం మరింత అభివృద్ధి. ఎన్డీఏ చరిత్ర సృష్టించిందన్న జేపీ నడ్డా. ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న ఖర్గే. ఇవాళ ఇండియా కూటమి కీలక భేటీ. కేంద్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. దక్షిణాదిలో విస్తరించిన బీజేపీ. ఒడిశాలో భారీ విజయం. బీజేడీ ఓటమి. మోడీ విశ్వసనీయత కోల్పోయారు. మోడీ రాజీనామా చేయాలన్న మమత. సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియాకు చుక్కెదురు. బెయిల్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు.